2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి తృతీయంలో కేతు యోగిస్తున్నారు, లగ్నంలో గురు శుక్రులు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు బ్రాహ్మణుడికి గోధుమలు దానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దుర్గాదేవి ఆలయం సందర్శించండి, మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారము శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం బుధవారం గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ పరంగా ధన పరంగా చాలా బాగుంటది. లవర్స్ కి పంచమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది శత్రులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండటం మూలంగా చాలా బాగుంటది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. దశమంలో శని భగవాన్ ఉన్నారు. దీని మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. ఎంత కష్టపడినా సరే గ్రోత్ పరంగా చాలా తక్కువగా ఉంటది. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.